సార్ మీరు ఈ కొండపైకి ఎక్కుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఆయాసం వచ్చేస్తుంది. తీసుకుని డొక్కైతే కింద పడిపోయింది. చూడండి మా చిద్దు ఎలా దిగాడు. గుండా వదిలే. ఇప్పుడు చికెన్ వండుతున్నాము, నాటుకోడి. హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వీడియో మొత్తం షూటింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే ఇంట్రో అయితే ఇవ్వడం జరుగుతుంది. నా వెనకత లొకేషన్ చూసారా? ఈరోజు చక్కగా ఒక మంచి క్యాంపింగ్ వీడియోతో మీ ముందుకైతే రాబోతున్నాం. ఎత్తైన కొండపైకి అయితే నేను ఒక్కనే కాదు, మన్యం ట్రైబల్స్ నుంచి ఒక ముగ్గురు అన్నాలు అయితే వచ్చారు. అన్న వాళ్ళతో అనమాట ఈరోజు ఒక నాటుకోడి తీసుకెళ్ళి అక్కడ చికెన్ వండుకొని మా పద్ధతిలో ఏ విధంగా వండుకుంటాం అనేది వీడియోలో చూపిస్తూ, అలాగే ఈ క్యాంపింగ్లో ఏ విధంగా చేయబోతున్నాం ఏంటండి మీకు చక్కగా వీడియో ద్వారా పరిచయం చేస్తాం. వీడియోని చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి. నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కువీ ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఆ కొండపైకి వెళ్ళాలంటే దాదాపుగా ఒక 4 కిలోమీటర్లు అయితే కొండపైకి అయితే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో మా ముందుకు చూడండి కొండలు ఎలా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళారమ్మా? ఫంక్షన్కి వెళ్ళారా? ఫ్రెండ్స్, నడిచి అయితే బాగా అలసిపోతున్నాము. నడిచే ఓపిక లేదు నాకైతే కొంచెం. అన్నా ఇంకా చూడండి, ఆ కొండ ఉంది కదా, ఆ కొండ దాటి వెళ్ళాలండి ఇంకా మనము. మా బాధలు చూడండి, నడలేక నడుస్తున్నాము. సార్ మీరు ఈ కొండపైకి ఎక్కుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఆయాసం వచ్చేస్తుంది. ఫస్ట్ టైం ఈ విధంగా మళ్ళీ ట్రెక్కింగ్ చేయడం. ఓకే, కొండ మీదకి వెళ్ళాలంటే ప్లెయిన్లు అలవాటు పడిన వాళ్ళము. అవును సార్. ఒకసారి ఈ కొండ మీద క్యాంపింగ్ చేయాలని ఈ ఆతృత, ఒక సంతోషం అయితే చెప్పలేని కష్టం. లోపల కాలు పీకెత్తనాయి, ఆయాసంగా అందుకు కూర్చున్నాను. మా ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉందండి. ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ చూడండి, మొత్తం రాలే. ఇది ఆరంబడి ఆడుగు ఎట్టడానికి కూడా ప్లేస్ లేదు కదన్నా. రాళ్ళు బాగున్నాయండి, ఒకేలాగా ఉన్నాయి. ఏంటి బాగున్నాయి? ఇంటికి పట్టుకెళ్ళిపోతావు అయితే. గట్టిగా ఉంటాయి అబ్బాయి ఈ రాళ్ళు. నిజమే సార్. ఇంటికి వాడచ్చు. ఫ్రెండ్స్, మొత్తానికైతే ఏదో విధంగా మేము స్టే చేసే ప్లేస్కి అయితే వచ్చేసాము. కొండపైకి ఎక్కాలంటే అంత సులువు కాదు, కొంత శ్రమ పడాలి. శ్రమ పడితేనే ఈ కొండపైకి అనేది వస్తాము అన్నమాట. ఎలా ఉంది సార్? అద్భుతం. కానీ ఇంకా కొంచెం రెస్ట్ చేసుకుని అప్పుడు మన స్టేజ్లో ఇవన్నీ మొత్తం నిజంగా ఇచ్చేద్దాం. అందంగా ఉంది. ఏమైనా ఊర్లు ఉన్నాయి అటు? చాలా ఊర్లు ఉన్నాయి సార్. అటు ఒడిశా కదా మొత్తం. లైట్లు ఏమైనా కనిపిస్తాయి? నైట్ కనిపిస్తాయి. మేమైతే టెంట్ ఇక్కడ తయారు చేయడానికి అయితే ఇవన్నీ రెడీ చేసుకుంటున్నామండి. కొత్త కెమెరామెన్ ఎల్లు నువ్వే. టెంట్ అయితే వేస్తామండి. చాలా చక్కగా అయితే వచ్చింది. మా నలుగురికి సరిపడంత టెంట్ అయితే ఉంది. ఇంకా నలుగురు అయితే ఎక్కువ మంది అయినా సరిపడుతుంది. సో టెంట్ అయితే రెడీ అయిపోయింది. మీరు చూడొచ్చు, టెంట్ ఈ విధంగా అయితే లోపల ఉంది. వ్యూ అయితే మీరు చూడొచ్చు. చాలా చక్కగా టెంట్ అయితే ఏర్పాటు చేసాం. ఇప్పుడైతే మేము కర్రలకైతే వెళ్తున్నామండి. సరే, మనకి ఇవి ఉపయోగపడతాయా? ఇవి చాలా ఎండిపోయాయండి, వంటకైతే ఉపయోగపడతాయి. వంట కోసం మేమైతే ఈ విధంగా సేకరిస్తున్నాము. 2 ముక్కలు చేయాలా? చెయ్యి. సో కర్రలు అయితే ఇప్పుడు తెచ్చాము, మంట పెట్టాలి. తీసుకోవడానికి అగ్గి ముట్టించాము. ఇప్పుడు
రాత్రి భోజనంకి అయితే అడ్డాకులు తెచ్చుకున్నాము. అడ్డాకులు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నీరు తెచ్చుకోవడానికి వెళ్తున్నామండి. ఇక్కడ ఒకప్పుడు ఊరుండేది కదా, వాళ్ళనమాట ఇక్కడ చిన్న కొండబావి అయితే తవ్వుకున్నారు. అక్కడ వాటర్ అయితే వాళ్ళు యూజ్ చేసేవారు ఒకప్పుడు. ఇప్పుడు ఆ నీళ్ళు మేమైతే తెచ్చుకోవడానికి వెళ్తున్నామండి. ఇదిగోండి బావి దగ్గరికి అయితే వచ్చేసాము. నీరు చూడన్నా ఎంత ప్యూర్గా ఉన్నాయి. వావ్, సూపర్గా ఉన్నాయి కదా. సూపర్గా ఉన్నాయి. ఇక్కడ పశువులు మేపడానికి ఇక్కడ వస్తారు కదా, వాళ్ళైతే ఇక్కడ ఈ విధంగా వాటర్తో సిద్ధం చేశారు. నీరు తీసుకొచ్చేస్తున్నాం అక్కడ నుంచి. ఎంత ప్యూరిఫైగా ఉన్నాయి వాటర్ అంటే అంత బాగున్నాయి, చల్లగా ఉన్నాయి. నేను ఇప్పుడైతే ఉల్లిపాయ మిరపకాయ కట్ చేశానండి. ఫ్రెండ్స్ ఎసరైతే వచ్చేసిందండి. ఇప్పుడైతే బియ్యం వేసుకుంటున్నాము. ఇవైతే ఇంటికాడ బియ్యం అండి, డిపో బియ్యం కాదు, ఆర్గానిక్ మేము పండించిన బియ్యం ఇవి. ఇప్పుడైతే మేము చికెన్ వేసుకున్నామండి. చెప్తాను పిల్లలకి. ఇప్పుడు కాదు, తెల్లారు. అవును, టమాటా వేయలేదు. టమాటా తర్వాత వేస్తారా? అది వేసిన తర్వాత టమాటా ఓకే ఓకే. గ్రేవీ వస్తుంది. ఉంటాను, కట్ చేస్తాడా. పసుపు వేసుకుంటున్నాము చూడండి, తగినంత పసుపు. కారం వేసాం ఎందుకంటే ఉప్పు ఎక్కువైపు తినలేం కదా. ఉప్పు ఈ విధంగా కలుపుకోవాలి. పూర్తి మొత్తం కలుపుకొని మొత్తం కలిసిపోద్ది. నాటుకోడి మాంసం చూడండి, ఇలా చేసి పట్టాలి. చూడండి, ఇలా మీరు ఎప్పుడైనా చేసుకొని తిన్నారా? తింటే కామెంట్ చేయండి. తింటే కామెంట్ చేయండి. సాంబార్ అయితే తయారైపోయింది. రసం అయితే రెడీ అయిపోయిందండి. మనం వీడియో మరి పడినప్పుడు బేసిక్ పడాలి కదా. ఓకే డన్. తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు తింటున్నామండి. దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది మీకు చెప్తాము. అంటే కొత్త చింతపండు సాంబార్ కదా, విత్ నాటుకోడి. చాలా సూపర్, భలేగుంది. బాగుందన్న నాటుకోడి. బాగుంది కదా, సూపర్. ఎలా ఉంది? చాలా బాగుంది. మీరు ఎవరైనా ట్రై చేయండి. పచ్చి చింతకాయ తర్వాత టమాటా దాంతో మీరు చెయ్యండి, చాలా టేస్టీగా వస్తుంది. ప్రస్తుతం అయితే మా వంట మాస్టర్ ఊరబ్బాయి భాస్కర్ అన్న చాలా బాగా చేశారు. విత్ నాటుకోడి కూడా గ్రేవీ వచ్చింది. 4 టమాటాలు వేసాము, హైలైట్ వచ్చింది. నిజంగా వంటలు అయితే చాలా బాగున్నాయి. పాపరు సార్, ఎప్పుడైనా క్యాంపింగ్ వీడియో చేశారా కొండల పైకి? ఎప్పుడు చేయలేదండి, ఇది నాకు ఫస్ట్ టైం. సిద్ధు బ్రో మనకి కోవిడ్ టైబుల్ లైఫ్ సిద్ధు బ్రో అయితే మేము రిక్వెస్ట్ చేసాము ఈ విధంగా క్యాంపింగ్ చేద్దామని. వారం రోజుల ముందే మేము రిక్వెస్ట్ చేసాము. రిక్వెస్ట్ మేరకు ఆయన ఒప్పుకున్నారు. చాలా ఎత్తైన కొండ ప్రాంతం అయితే మాకు తీసుకొచ్చారు. కొంచెం ఎక్కడానికి ఇబ్బంది పడ్డాము, ఇందాక భాస్కర్ అని చెప్పినట్టుగాని చాలా బాగుంది. మాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. మార్నింగ్ చూస్తారు కదా వ్యూ ఎలా ఉంటుందో, మార్నింగ్ చూస్తారు కదా, ఈ నైట్ కనిపించట్లేదు. మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది. మేము ఏ కొండలో ఉన్నాం ఎక్కడ ఉన్నాం అనేది మీకు తెలుస్తుంది.
ఇలా తింటున్నాము. మనం సాధారణంగా ప్లేట్లో తింటూ ఉంటాం, కానీ అడ్డాకులతో తింటున్నాము. చాలా గుడ్ ఎక్స్పీరియన్స్. సో మొత్తానికి అయితే ఏదో విధంగా తినేసామండి. తినేసిన తర్వాత ఇక్కడైతే హగ్గి కానుకొని ఆ తర్వాత అయితే పడుకుంటాము. సో ఏదైనా చెప్తారు మీరు? ప్రజెంట్ అయితే డిన్నర్ అయితే అయిపోయిందండి. చాలా చక్కగా బాగా వంటలు చేసి తినేసాము. అలా దట్టమైన అడవి, ఎత్తైన కొండలు అయితే కనిపిస్తున్నాయి. సో అయినా కూడా మాకైతే అలవాటే ఈ రోజు ఏ విధంగా నైట్ క్యాంపింగ్ జరగబోతుంది అనేది రేపు మార్నింగ్ అయితే మీకు చెప్తాము. ఓకేనా? తమ్నేల్ తీసే ఫోటోలు కూడా. ఫ్రెండ్స్ మొత్తం తినేసిన తర్వాత బయట కాసేపు అగ్గి కాంగేమో. సో ఇప్పుడైతే టైం 9 అవ్వబోతుంది. సో మనకి టెంట్ రెడీగా ఉంది కాబట్టి త్వరగా పడుకుని పోదాం. సో ఇక్కడ మనకైతే మార్నింగ్ చాలా మంచి వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది అనమాట. మార్నింగ్ చూపిస్తాను. అలాగే మేము ఈరోజు ఈ యొక్క అడవి ప్రాంతాల మధ్య అయితే మాట స్టే చేసి పడుకుని పోతున్నాం అనమాట. ఈరోజు ఎలా ఉండబోతుంది ఏంటనేది, మా కష్టం మా బాధలు అనేది మార్నింగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. పడుకుని పేరు హలో పడుకుని పేరా కదా వచ్చింది. ఇప్పుడైతే మేము పడుకుని పోతాం. మార్నింగ్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పాపారావు సార్, ఇప్పుడు పోయేందుకు వెలిగిస్తున్నారు? ఇప్పుడే లేసాం కదండి, చలేస్తుంది బాగా. అవునా? అందుకే కొంచెం అగ్గి చేసి కాంకుందామని చేస్తున్నాము. మార్నింగ్కి మనకి ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఉందా? మార్నింగ్ అయితే తోప ఉంటుందండి. ఓకే. విత్ చికెన్ కర్రీ తినేసి అదే బ్రేక్ఫాస్ట్ చేసి మేమైతే దిగిపోతాము. సరిపోయిందండి ఉప్పు. మార్నింగ్ అయితే మేము చేసుకున్న సోడి పిండితో చేసుకున్న తోప అయితే తినడానికి రెడీ అయిపోయాము. ఇదే మాకు బ్రేక్ఫాస్ట్. దాంతో పాటు నైట్ చికెన్ అయితే కొంత ఉంచుకున్నాము మార్నింగ్ అని. సోడ తప్ప విత్ చికెన్ కర్రీ, నాటుకోడి చికెన్ కర్రీ. కింద మెలుగుందా? వావ్ వావ్, సూపర్, చాలా బాగుంది. ఎలా ఉంది సార్? బాగుందా? చాలా బాగుంది సార్. వీళ్ళకి ఎప్పుడైనా తిన్నారా నాటుకోడితో సోడ తప్ప? అంతకుముందు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? అది లేదండి, ఎప్పుడు తినలేదు. ఏదైనా భాస్కర్ అన్న దయ వల్ల, సిద్ధు బ్రో దయ వల్ల ఇదంతా అదృష్టం మాకు కలిగింది. ఈరోజు కొండ మీద వచ్చి క్యాంపింగ్ చేయడం, సిద్ధు బ్రో మాకు ఇన్వైట్ చేయడం, భాస్కర్ అన్న వంటలు చేయడం, ఇలా చేసి మాకు ఇలా వండి పెట్టి మంచి వంటలు, రుచికరమైన వంటలు వండి పెట్టి మాకు మంచి ఆనందాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సిద్ధు బ్రో. సార్ నేను ఎప్పుడు ఇలా మీతో స్టే చేసి ఇలా సంతోషంగా ఉంటానని ఎప్పుడు నేను అనుకోలేదు. సో నిజంగా సీతంపేట ఎక్కడ, సాలూరు ఎక్కడ, మీకు కొంతమంది దగ్గర ఉండొచ్చు, మాకైతే కొంచెం దూరంగా అనిపిస్తుంది.
సో అక్కడ నుంచి ఇక్కడ చాలా దాకా దూరం. వచ్చారంటే చాలా గ్రేట్ అనుకోవచ్చు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా కువి ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, అలాగే సీతంపేట మన్యం బ్లాగ్స్, మన్యం నాని ఊరబ్బాయి ఈ ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? రేపటితో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్. స్టే ట్యూన్. బాయ్.